హాయ్ ఆల్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్‌గా మా ఫ్యామిలీ ఇంకా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతర్వేది అండ్ డిండి రిసార్ట్స్ ట్రిప్‌కైతే వెళ్ళాము. ఒక్కరమే కాకుండా ఇలా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్‌తో ఔటింగ్‌కి వెళ్ళడం అంటే నేను మా హస్బెండ్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాము. మేము వెళ్ళే దారిలోనే కడియం ఫ్లవర్ మార్కెట్ ఉంటే శ్రావణ మాసం కోసం ఫ్లవర్స్ ఏమైనా తీసుకోవచ్చని అక్కడికైతే వెళ్ళాము. ఫ్లవర్స్ అంటే ఇష్టం ఉండని ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారా? అందులో ఇన్ని వెరైటీస్ ఒకే ప్లేస్‌లో కనిపిస్తే అన్నీ తీసుకోవాలనిపించింది నాకైతే. మన ఆంధ్రాలోనే అతి పెద్ద పూల మార్కెట్ అంట ఈ కడియప్లంక ఫ్లవర్ మార్కెట్ అనేది. ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రైసెస్‌కే అవైలబుల్ అవుతాయి. మేము వెళ్ళే టైంకి ఇంకా ఫ్లవర్స్ అయితే అన్‌లోడ్ అవుతున్నాయి. బంతి పూలు, చామంతులు అన్నీ రకరకాల వెరైటీస్. నేనైతే గట్టి చామంతులు, గట్టి గులాబీలు మాత్రం తీసుకున్నాను. ఇంకా డే జర్నీ అయితే ఉంది. సన్‌కి ఎలా ఉంటాయో కార్‌లో ఫ్లవర్స్ అని. దగ్గరలో వరలక్ష్మి వ్రతం కూడా ఉందని నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకొని షేర్ చేసుకున్నాము. ఈ హైబ్రిడ్ రోసెస్ అయితే బంచ్ అంతా 130 రూపీసేనంట. చాలా చీప్‌గా అనిపించింది. కడియం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇండ్లల్లో ఏమైనా శుభకార్యాలొస్తే వాళ్ళకి పూలకు మాత్రం లోటు ఏమీ ఉండదు. వీళ్ళ ఫేసులు చూసి అక్కడ షాప్ వాళ్ళు వీళ్ళ చేతుల్లో కూడా 2 పువ్వులు పెట్టారు. ఆ పువ్వులు కార్‌లోకి తెచ్చుకొని మొత్తం ఒకరి మీద ఒకరు జల్లుకొని మాకైతే సందడి చేసి మార్నింగ్ టిఫిన్ చేయకుండా స్టార్ట్ అయ్యామేమో బాగా ఆకలైతే అనిపిస్తుంది. ఇంకా దారిలో ఒక హోటల్ కనిపిస్తే అక్కడైతే ఆగి టిఫిన్ చేద్దామనైతే వెళ్ళాము. జర్నీలో ఫుడ్ సరిగ్గా సెట్ కాకపోతే ఆ డే అంతా చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తది. ఇక్కడ అదే అయ్యింది మార్నింగే. టిఫిన్స్ అయితే అసలు ఏం బాగోలేదు. ఏదో ఆకలి మీద కొంచెం కొంచెం తినేసి అలా వచ్చేసాము. మేమే తినలేకపోయాము ఈ టిఫిన్. ఇంకా పిల్లలేం తింటారు? ఇంక వాళ్ళకైతే జాంకాయలు ఇచ్చేసి అడ్జస్ట్ అయిపోమని చెప్పాము. ఇద్దరు చిలకమ్మల్లాగా చెరొక జాంకాయ ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మా జర్నీనైతే ఎంజాయ్ చేయనిచ్చారు మొత్తానికి. టెంపుల్‌లో పెద్ద రష్ ఏం లేదు. తొందరగానే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక అన్నాచెల్లెలు గట్టు అక్కడికైతే వెళ్ళాము. అన్నాచెల్లెలు గట్టంటే సముద్రము, గోదావరి కలిసిన చోటంట. ఇక్కడ వాటర్ గూడా డిఫరెన్స్ కనిపిస్తది. సముద్రపు నీరు తెల్లగా, గోదావరి నీళ్ళు ఎర్రగా. ఇక్కడికి రాడానికి చాలా లోపలికైతే నడిచామండి. మంచి ఎండుంది ఆ రోజు. బాగా ఎఫెక్ట్ అయ్యాము. చూడ్డానికి ఇలా నవ్వుతా నడుస్తున్నాం కానీ, ఎండయితే బాగా మా ఎనర్జీని లాగేసింది ఆ రోజు. ఈ శారీస్‌తో, పిల్లలతో అంత లోపలికి నడిచేసరికి మా ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. వీళ్ళైతే అలసిపోయి బాగా పడుకుండిపోయారు. మా జాబిలమ్మ అయితే ఫస్ట్ టైము ఇంతిలా వాటర్‌లో ఆడుకోవడం అయితే. అందుకనేమో చాలా అలసిపోయి బజ్జుంది. బీచ్‌లో మమ్మల్ని అంతలా పరిగెట్టించి, మాకేం సంబంధం లేదన్నట్టు ఎంత హాయిగా బజ్జున్నారో చూడండి వీళ్ళిద్దరూను. అప్పటికే టైం అయితే 3:00 అవుతుంది ఆఫ్టర్‌నూను. బాగా ఆకలి మీద ఉన్నాము. ఎవరో ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే అక్కడ ఏపీటీడీసీ వాళ్ళది హరిత రిసార్ట్స్ అని డిండిలో ఉంటది అంటే అక్కడికైతే వెళ్ళాము. మేము వెళ్ళిన టైంలో గోదావరి అయితే ఫుల్‌గా ఉంది. బయట స్టేట్స్ నుంచి వచ్చిన టూరిస్ట్స్‌తో అయితే రూమ్స్ అయితే ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ రూమ్స్‌లో ఆల్రెడీ స్టే చేస్తున్న వాళ్ళకైతేనే అలవెన్స్ ఉంది స్విమ్మింగ్ పూలు. మిగతా వాళ్ళకైతే ఇవ్వట్లేదు. అది కొంచెం మైనస్ అనిపిచ్చింది మేము వెళ్ళే టైంలో. మంచి ఆకలి మీద వెళ్ళాము. బిర్యానీస్ అయితే అవైలబుల్ లేవన్నారు. ఫ్రైడ్ రైస్‌లు ఇంకా స్టార్టర్స్ ఏవో ఆర్డర్ చేశాము. స్టార్టర్స్ అయితే అంత ఏం అనిపియలేదు కానీ, ఆకలి మీద ఫ్రైడ్ రైస్ అయితే అలా అలా ఎళ్ళిపోయింది వేడివేడిగా. ఏంటో లక్ మాకు ఆ రోజు ఎక్స్‌పెక్ట్ చేసినంతయితే ఫుడ్ అయితే అసలు ఎంజాయ్ చేయలేకపోయాము. ఇక్కడ బోట్ హౌస్ ఫెసిలిటీ గూడా ఉన్నట్టుంది. మేము ఉన్నప్పుడైతే అక్కడ ఎవరు స్టే చేసినట్టయితే అనిపిచ్చలేదు. రిసార్ట్ కూడా కొంచెం రెనోవేషన్ వర్క్ అది జరుగుతుంది. మా లంచ్ అయిపోయాక కాసేపు అలా గోదావరి మీద నుంచి వచ్చే ఫ్రెష్ ఎయిర్‌ని ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేసి రిటర్న్ అయితే అయిపోయాము. ఈ సన్నీ డేకి మాలో ఎనర్జీ లెవెల్స్ అయితే లో అయిపోయాయి గానీ, వీళ్ళిద్దరిలో మాత్రం అసలు ఏమాత్రం తగ్గలేదు. మా జాబిలమ్మ అయితే వాళ్ళ ఆద్యకతో మంచి టైమ్ స్పెండ్ చేసింది ఈ రోజంతా. మనమున్న బిజీ లైఫ్స్‌లో ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ కూడా
మంచి రిఫ్రెష్‌మెంట్ ఇస్తాయని నేనైతే నమ్ముతాను. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.